హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి రీసెంట్గానే చూసాము ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి 32,000 పైన వేకెన్సీస్ తోటి అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. సో ఆ పర్టికులర్ జోన్స్కి సంబంధించి అన్ని అప్రూవల్స్ రావడం జరిగిందని ఒక నోటిఫికేషన్ అయితే చూసాము. సో ఇప్పుడు అఫీషియల్గా షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ షార్ట్ నోటీస్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ అఫీషియల్ షార్ట్ నోటీస్లో ఏం మెన్షన్ చేశారు ఒక్కసారి ఈ నోటీస్ చూడండి. ఇందులో క్లియర్గా అయితే ఎవ్రీథింగ్ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని జూమ్ చేసి పార్ట్స్గా మనం డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్లో ఏముంది ఇందులో ఒకసారి మీరు చూడండి. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఎన్ నంబర్ 8/2024 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇందులో రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఇన్ ద లెవెల్ 1 ఆఫ్ ద 7th పేజ్ సిపిసి అని మెన్షన్ చేశారు. ఇందులో అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఈ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మీకు ఓపెనింగ్ డన్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ 23rd 1 జనవరి 23rd కి ఈ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ అదేవిధంగా ద క్లోజింగ్ డేట్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ 22nd ఫిబ్రవరి. సో జనవరి 23rd నుంచి 22nd ఫిబ్రవరి వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులు వచ్చేసి మీకు ఇనిషియల్ పే 18,000 అని మెన్షన్ చేశారు. దీంట్లో ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్, దానికి అలవెన్సెస్ అన్ని కలుపుకొని మంచి శాలరీ అయితే వస్తుంది. దీనికి ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి మీకు 1st 7th 2025 అంటే 2025 జూలై 1 వరకు మీ ఏజ్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. 2025 1st జూలై వరకు మీ ఏజ్ కన్సిడర్ చేస్తారు. ఈ డేట్ వరకు 18 నుండి 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి రిలాక్సేషన్ కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ జనరల్గా అన్ని రకాల సెంట్రల్ ఎగ్జామ్స్కి ఎట్లా అయితే ఉంటే అలాగే ఉంటుంది. అవి మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇంకా డీటెయిల్గా వస్తాయి. దీని మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు 32,000 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం ఈ పర్టికులర్ పోస్టులకు సంబంధించి. సో జోన్ వైజ్ గా డీటెయిల్స్ అన్ని కూడా మనకు అఫీషియల్ గా సిఎన్ రిలీజ్ అయినప్పుడు మీకు అందులో అయితే వస్తుంది. ఏజ్ మీరు ఈ డేట్ వరకు అయితే క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. అండ్ అదే విధంగా దీనికి సంబంధించి మెడికల్ ఫిట్నెస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజర్వేషన్స్ డీటెయిల్స్ అన్ని కూడా అందులోనే వస్తాయి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిబిటి అయితే ఉంటుంది దీనికి సంబంధించి. ఇవి ఫస్ట్ పేజ్ లో ఇచ్చిన డీటెయిల్స్. దీంట్లో ఇంకా డీటెయిల్స్ నేను చూపిస్తాను. మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసాము, సాలరీస్ అండ్ అదేవిధంగా ఏజ్ అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా చూసినాం. అండ్ దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇందులో ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, దీనికి అప్లై చేసే వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు ఏముంటుంది, ఎలిజిబిలిటీ ఏముంటుందో కూడా చూద్దాం. ఈ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మీకు 500 రూపీస్ ఎవరికి, ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్సెషన్ కేటగిరీస్ కింద ఇచ్చిన వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వీళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్, ఎకనామికల్ ఈబీసీ సెక్షన్స్, మైనారిటీ కమ్యూనిటీస్ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఉంటుంది. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ ఉంటుంది. రైట్, ఇందులో కూడా మీరు సిబిటి అటెండ్ చేస్తే ద ఫీజ్ ఆఫ్ 250 షెల్ బి రీఫండెడ్ డ్యూ కోర్స్. మీరు సిబిటి రాస్తే ఈ ఫీజు అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 500 పే చేస్తారో వాళ్ళకి కూడా 400 రూపీస్ రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీరు అటెండ్ అయిన తర్వాత. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా డీటెయిల్స్ అన్ని కూడా మనకు మళ్ళీ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో ఉంటుంది. ఇందులో నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా అవుట్ టు అప్లై డీటెయిల్స్ కూడా మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు సిఎన్ డీటెయిల్స్ లో. అండ్ అదేవిధంగా ఏమేమైతే ఆర్ఆర్బీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మీకు అప్లికేషన్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి. సో eligibility candidates will be provisional based on the details of the candidates in the application process. They must be satisfied the ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అవి నోటిఫికేషన్ లో ఇచ్చిన దాని ప్రకారం ఆ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇస్తారు. ద క్యాండిడేట్స్ విల్ బి క్యాన్సిల్. అవి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయి. రైట్, యా. సో మనం అప్లై చేసినప్పుడు 1 రైల్వే అండ్ 1 అప్లికేషన్ మాత్రమే చేయాల్సి అని మెన్షన్ చేశారు. ఇంకా
ఈ అఫీషియల్ డీటెయిల్స్ అన్ని కూడా మీ ఈ పర్టికులర్ కన్సర్న్డ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్ అయితే మీకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దాంట్లోకి మీరు విజిట్ అయితే సరిపోతుంది. అందులో డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోతాయి. బికాస్ మనకి ఇక్కడ డేట్ అయితే 23rd నుంచి 23rd జనవరి నుంచి 22nd ఫిబ్రవరి వరకు, కాబట్టి ఈ డేట్ కంటే ముందే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టాలి. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటున్నది రేపు మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్ వీడియో ఉంటుంది. ఇమీడియట్ గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. దీనికి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ మన అంజూస్ అకాడమీలో త్వరలోనే 27th కల్లా స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ అయితే పక్కాగా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్ గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎవరైతే మీ సర్కిల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. రైట్ గైస్, థ్యాంక్ యూ.